తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె బాట పట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిమాండ్ల పరిష్కారానికి ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాల సమయం కోరింది. గడువిచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ ఒప్పుకోలేదు. తాము కోరినవన్నీ గతంలో ఇచ్చిన హామీలేనని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, వేతన సవరణ అన్ని గతంలో ఇచ్చిన హామీలని స్పష్టం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మె చేపట్టామని, 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు డ్యూటీలకు వెళ్లకుండా నిరసనలో పాల్గొనడంతో ఎక్కడికక్కడ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో బస్టాండ్లలోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె చేస్తామంటున్నారు కార్మికులు. అయితే పలుచోట్ల ఈవీ బస్సులు తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నామంటున్నారు అధికారులు. అటు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. డ్యూటీలకు వెళ్లకుండా డిపో వద్ద ఆందోళనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కోరారు. సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. మరోవైపు సమ్మెతో నష్టం లేదని ప్రభుత్వం అంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యామ్నాయంగా వాహనాల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ప్రైవేట్ డ్రైవర్లతో వాహనాలు నడపాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్ కు సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, శ్రీ విద్య ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడడంతో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావడంతో పూర్తిగా ప్రయాణికులు తెలియక బస్టాండ్లకు వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఆసియా ఖండంలోని అతిపెద్ద బస్ స్టేషన్ అయిన ఎంజీబీఎస్ లో మనం చూస్తున్నాం. పూర్తిగా ప్రయాణికులందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటాయి, సమ్మె అనేది తెలియక చాలా మంది ప్రయాణికులు అందరూ కూడా ఆ ఎంజీబీఎస్ కొచ్చి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 5,000కు పైగా బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంజీబీఎస్ లో చూస్తున్నాం. పూర్తిగా తెలియక వచ్చిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆర్టీసీ సమ్మె అని తెలియదు, బస్సులు బంద్ అవుతాయని కూడా తెలియక వీళ్ళందరూ కూడా సమ్మర్ హాలిడేస్ కావడంతో కొంతమంది ఊళ్ళకి వెళ్దామని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజీబీఎస్ లో ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏదైతే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ప్రధాన డిమాండ్తో వీళ్ళందరూ కూడా ఆర్టీసీ కార్మికులు కూడా పూర్తిగా బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సమ్మెకు దిగడంతో పూర్తిగా చాలా మంది ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయలో చూడొచ్చు, నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడే ప్రయాణికులు చెప్పు పెద్దమ్మ, ఎడికి వెళ్ళాలి? నేను మీదకి వెళ్ళాలి, మా అర్జెంట్ పని ఉంది, బస్సులు లేవు, నాకు తెలియక వచ్చిన. ఎట్లా పోవాలి, ఇంటికి వెళ్ళిపోవన్నా అనిపిస్తుంది. పూర్తిగా ఆర్టీసీ సమ్మె అని తెలియక ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు బంద్ కావడంతో మేము ఎలా వెళ్ళాలని కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కొంతమేర ప్రైవేటు డ్రైవర్లతోని బస్సులు నడుపుతామని ఆర్టీసీ చెప్తున్నప్పటికీ కానీ ఎక్కడ కూడా పెద్దగా కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అవడం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రయాణికులు చూడొచ్చు, ఎంతమంది ప్రయాణికులు వీళ్ళందరూ కూడా తెలియక ఆర్టీసీ సమ్మెని తెలియక బస్సులు నడవని తెలియక వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఎంజీబీఎస్ లో మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏడి పోలనా బస్సులు లేవు అంటే మీకు తెలియదా? నాకు తెలియదు. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? సంగారెడ్డి వెళ్ళాలి సార్. ఏం బస్సెస్ లేవు ఇక్కడ. మీకు తెలియదు మరి బంద్ అని తెలుసు, ఏమో ఇంకా ఏమైనా ఉంటాయేమో అనేసి వచ్చాము. మరి ఏంది లేవు.
ఓకే, కొంతమంది ఇక్కడికి వస్తే ఏదైనా బస్సులు ఉంటాయని వస్తే ఇక్కడ బస్సులు లేవని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చెప్పడమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? मैं बंटाराम की बस गई थी सर, मैं बंटाराम बस अभी तक वेट करी, अब नहीं है, बंद है बोले तो इधर आई बुधेरे से जाने, सदासीपेट बुधेरे से जाने। तकलीफ है? हाँ तकलीफ है सर, फिर 5:30 को आके ठहरे हुए बंटाराम बस को, नहीं है बोल के कोई बोले बस हम बंद है बोल तो फिर इधर आके ठहरा, अब यहाँ भी ठहरना पड़ रहा, वेट करना पड़ रहा। बस में आए हैं? नहीं है बस, अभी टाइम लगता है, वेट करो बोल रहे। ఇక్కడ పోవాలన్నా? జైరాబాద్ అన్న ఆ, ఇప్పుడు బస్సులు లేవు ఆ, సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, బస్సులు బంద్ ఉన్నాయి. మీకు తెలియదా? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ 22కు అన్నారు, ఈరోజు క్లోజ్ చేసి బంద్ చేశారు. 22 అని చెప్పి న్యూస్లో ఇందాక. అంటే మీకు తెలియదా మరి? తెలియకనే వచ్చి ఇలా పడ్డా మేడం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది బస్సులు అని. ఏం చేస్తారు ఇప్పుడు? ఎడికి పోలే? जैराबाद पता नहीं है जैराबाद जाने का सर। ఓకే, మనం చూస్తున్నాం పూర్తిగా బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అవడంతో ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బస్సులన్నీ కూడా రాకపోవడంతో ఎవరైతే ప్రయాణం దూర ప్రయాణం వెళ్లే వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వీళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఎంజీబీఎస్లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. అంతేకాకుండా ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆర్టీసీలో ఉన్న యూనియన్లను పునరుద్ధరించాలి, యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మా న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు మేము సమ్మె విరమించేది అని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ ప్రయాణికులందరూ కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బస్సులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు ఎంజీపీఎస్లో కనిపిస్తూ ఉంది. అలాగే సిటీ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోలకి పరిమితం అవ్వడం వల్ల సిటీలో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి డ్యూటీకి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర్లో కనిపిస్తూ ఉంది. ఏందన్నా, ఎక్కడికి వెళ్ళాలి? हिंदी आता बोलो. बिदर जाना का है? बस है? अभी नहीं अभी तक नहीं मालूम? नहीं मालूम सर. अभी चाहे सुबह में नहीं मालूम था. ఓకే, ఆర్టీసీ బంద్ అనే విషయం తెలియక చాలామంది ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే చాలామంది ఇక్కడ తెలియక వచ్చాము, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఎంజీబీఎస్లో మనకు కనిపిస్తూ ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,000కు పైగా బస్సులన్నీ కూడా డిపోలోకే పరిమితం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 40 లక్షల మంది ఆర్టీసీ 40,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 60 లక్షల మంది ఈ ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రతిరోజు తమ గమ్యస్థానానికి చేరుతుంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏందన్నా, ఎక్కడ పోలే? నల్గొండ బస్సులు లేవా? ఓకే, చాలా మంది బస్ స్టాండ్కి అయితే వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడైతే బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంజీబీఎస్లో ప్రయాణికులు అయితే ఉన్నారు కానీ బస్సులు అయితే లేని పరిస్థితి, వాళ్ళకు తెలియక వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంజీబీఎస్లో మనకైతే కనిపిస్తూ ఉంది. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని కూడా ఇక్కడ ఆర్టీసీ సంబంధించిన కార్మికులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వంతో చేసిన ఆ చర్చలు విఫలమయ్యాయి. 41 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చాం, 41 రోజుల తర్వాత ఆ చర్చలకు పిలవడం అన్యాయం అని చెప్తున్నారు. అంతేకాకుండా నిన్న అయితే ఐఏఎస్ కమిటీతో జరిపిన చర్చలన్నీ కూడా విఫలం కావడంతో వీళ్ళు ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా నిలిచిపోవడంతో ఇక్కడ ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎంజీబీఎస్లో మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, ఎక్కడికక్కడ ప్రతి ప్లాట్ఫామ్ మీద పూర్తిగా 80 ప్లాట్ఫామ్ వరకు ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ల దగ్గర ప్రయాణికులు అయితే అందరూ పడిగాపులు కాస్తున్నారు కానీ ఒక్క బస్సు కూడా రావడం లేదు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ బస్సులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్ చూడొచ్చు, ఎక్కడికక్కడ ప్రయాణికులు వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏందమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? బస్సులు ఏం మాకు తెలియదు కదా, రావా? అంటే మీకు బంధం తెలియదా? ఇవాళ బంధన్ మాకు తెలియదు. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ దగ్గరే అండి, తెలియదు మాకు బంధాన్ని. వస్తున్నాయి బస్సులు?
తెలియదు ఎంతసేపు ఎప్పటి నుంచి వచ్చి ఎంతసేపు అయింది వచ్చి ఇంక ఇంటి ముందు వచ్చి ఏందమ్మా బస్సులు నారాయణఖేడ్కి పోతున్నాం సారు బస్సులు లేవు అంటున్నారు ఈడికి వచ్చినాక మాకు తెలియదు అర్జెంట్ పని ఉన్నది కరే కానీ బస్సులు లేవు నారాయణఖేడ్కి పోతున్నాం మనసు మంది ఉన్నాం కరే బస్సులు లేవు అంటున్నారు ఎట్లా చేయాలని కూర్చున్నాం ఇక ఓకే చెప్పనా ఎక్కడికి వెళ్ళాలి మెదక్ పోవాలన్న నా బస్సులు లేవు చాలా సేపు అయింది 5:30కి వచ్చాను ఇక్కడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు తెలియదా మరి తెలియదు ఇక్కడికి వచ్చినా తెలిసింది పూర్తిగా అర్ధరాత్రి నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో బస్సులు లేక ఇక్కడ ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఆర్టీసీ సమ్మె విరమించేదని కూడా ఆర్టీసీ కార్మికులైతే భీష్మించి కూర్చున్న నేపథ్యంలో మరోవైపు ప్రయాణికులందరూ కూడా బస్సులు లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది శ్రీవిద్య. థ్యాంక్ యూ.